హాయ్ ఫ్రెండ్స్, భాగవతం ఎపిసోడ్ 9కి స్వాగతం. నా ప్రీవియస్ వీడియోలో విష్ణుమూర్తి తాలూకా విశ్వరూపాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే దయచేసి ప్లేలిస్ట్లో ఆ వీడియో ట్యాగ్ చేశాను, చూడండి. ఈ వీడియోలో భగవంతుని పూజించే పద్ధతిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ తర్వాత మోక్ష స్వరూపం గురించి కూడా వివరించబోతున్నాను. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విరాట్ పురుషుడైన పరమాత్మ ప్రతి జీవుడి హృదయంలో ఉన్న సూక్ష్మమైన ఆకాశంలో ప్రదేశమాత్ర ప్రయాణంలో ఉంటాడు. అలా తనలో ఉన్న పరమాత్మని చతుర్భుజుడిగా, శంఖచక్ర గదాపద్మాలను ధరించిన వాడిగా, కోటి మన్మధుల సౌందర్యంతో వెలుగొందేవాడిగా, చంద్రవదనుడిగా, పద్మదళాల లాంటి కళ్ళున్నవాడిగా, పీతాంబరాలను, కౌస్తుభమణిని, నవరత్న ఖచ్చిత కిరీట కుండలాలను, శ్రీవత్స చిహ్నాన్ని, వైజయంతిమాలను, స్వర్ణ కంకణాలను, భుజకీర్తులను ధరించిన వాడిగా భావిస్తూ ఆ దివ్యమంగళ మూర్తిని నీ హృదయంలో వికసించిన పద్మకర్ణిక మీద నిల్చొని చిరునవ్వులు చిందిస్తూ తన దివ్యానుగ్రహాన్ని అందుకోవటానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా మనోఫలకం మీద చిత్రీకరించుకోవాలి. నీవు చిత్రీకరించుకున్న ఆ రూపాన్ని మరలా తీవ్రంగా చూస్తూ ఉండాలి. క్రమంగా నీ చూపు దివ్య పురుషుడి పాదపద్మాల మీద కేంద్రీకరించాలి. ఆ తర్వాత ఆయన శరీరంలోని వక్షస్థలం మీద, ఆయన ముఖపద్మం మీద మనసు నిలపాలి. చివరిగా త్రిలోకాలను మోహింపచేసే పరమాత్మ చిరునవ్వు మీద సంపూర్ణంగా మనసును కేంద్రీకరించి ధ్యానం చేయాలి. ఈ విధంగా రూపాన్ని నిలిపి ధ్యానం చేయటమే ధారణ అంటారు. ఈ విధంగా ధారణ చేసిన పరమాత్మను ధ్యానిస్తే బుద్ధి శుద్ధి అవుతుంది. అతడి ప్రారబ్ధ కర్మ నశించిపోతుంది. మోక్ష స్వరూపం గురించి ఇలా అంటున్నాడు సుఖ మహర్షి. మోక్షం లేదా ముక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సద్యోముక్తి, అంటే వెంటనే కలిగేది. రెండవది క్రమముక్తి, క్రమంగా లభించేది. సద్యోముక్తిని కోరుకునే యోగి తన పాదమూలం అనగా మడమతో మూలాధార చక్రాన్ని అనగా ఉదస్థానాన్ని నొక్కిపెట్టి ప్రాణవాయువుని బిగపట్టి బొడ్డు దగ్గరున్న మణిపూర్ణక చక్రాన్ని దగ్గరగా తీసుకోవాలి. అక్కడ నుంచి హృదయం దగ్గరున్న అనాహిత చక్రాన్ని, తర్వాత కంఠమూలంలో ఉన్న విశుద్ధ చక్రం దగ్గరకు, అక్కడ నుంచి భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞా చక్రాన్ని దగ్గరకు ప్రాణవాయువుని తరలించి, ఆ తర్వాత శరీర ద్వారాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసుకొని ఏ కోరికలు, ఎటువంటి ఆలోచన లేకుండా అర్ధముహూర్తం సేపు ఇంద్రియాలతో ఎలాంటి సంపర్కం లేకుండా ప్రాణాన్ని నిగ్రహించాలి. ఇలా నిగ్రహించగలిగితే ప్రాణం తల మీదనున్న బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పరబ్రహ్మల లోకానికి చేరుకొని ఆయనలో లీనమైపోతుంది. క్రమముక్తి ఎలా ఉంటుందంటే, శరీర త్యాగ సమయంలో ఇంద్రియాలతో సంగమం విడవలేని యోగి ఆ ఇంద్రియాలతో సహా కూడి ఉన్న బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఈ లోకంలో కేవలం కేచరులు, సిద్ధులు మాత్రమే సంచరిస్తారు. అణిమాది శైకల్యైశ్వర్యాలతో కూడిన విద్యతో తపస్సు, యోగం, సమాధి, ధ్యానం చేస్తూ వాయువులో లీనమైన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల బయట సంచరించగలరు. కేవలం కర్మల ద్వారా ఎవరు అలాంటి శక్తిని పొందలేరు. యోగి నాడీ ద్వారా ముందుగా అగ్నిని చేరి ఆ తర్వాత దివ్య తేజస్సుతో పవిత్రుడైన క్రమంగా నక్షత్ర, సూర్య ధ్రువమండలాలను దాటి నారాయణుడికి చెందిన సింసుమార చక్రం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ పరమాణు స్వరూపమైన లింగ శరీరాన్ని పొంది బ్రహ్మజ్ఞానులు నివసించే మహాలోకంలో ప్రవేశిస్తాడు. ఒక మహాకల్పం గడిచే వరకు అక్కడే ఆనందంగా గడిపి కల్పాంతంలో అక్కడ నుంచి బయలుదేరి అనంతుడి ముఖజ్వాలతో దహించబడే ముల్లోకాలను చూస్తూ క్రమంగా బ్రహ్మలోకానికి చేరుతాడు. ఇలా జీవుడు మోక్షాన్ని పొందే పరిస్థితులని, పద్ధతుల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. ఇదే భాగవతంలో కూడా ఉంది. ఆ తర్వాత బ్రహ్మలోకం ఎలా ఉండబోతుంది అన్నది, భాగవతం ప్రకారం ఎలా ఉండబోతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో నెక్స్ట్ వీడియోల కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.